Feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies, only you can make me move. You can make me move. Can make me move. You can make me move. Can make me. So alive, make it last forever. Stop in time, yeah, I'm surrendering. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies, only you.
ఆఫ్టర్నూన్ అండి. మేము అలిపి నుండి మున్నార్కి అయితే వచ్చాం. మీరు అలిపి దగ్గర డైరెక్ట్గా మీకు బస్సెస్ అనేవి మున్నార్కి అయితే ఉంటాయి. 6:45 స్టార్ట్ అది. సో మీరు ప్రైవేట్ బస్సెస్ అవి బస్సులు కానీ రెడ్ బస్సులో కానీ బుక్ చేసుకుంటే ఒకటి 2 AM ఉంటుంది, ఇంకోటి 4:35 PM. సో నేనైతే లోకల్ గవర్నమెంట్ బస్కే వచ్చేసాను 6:45కి. నాతో అయితే టిమ్ కూడా వచ్చాడు. సో నేను కూడా నీతో జాయిన్ అవుతానని చెప్తే నాతో పాటు వచ్చాడు. సో మేము బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం, కాఫీ తాగి. సో 6:45కి ఎక్కితే మేము కరెక్ట్గా 1:05 అవుతుందండి. ఇప్పుడైతే దిగాము. మేమైతే హాస్టల్ ఇంకా వెళ్ళలేదు. సో హాస్టల్ అనేది చాలామంది రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే లోపల ఫుడ్ మనం తీసుకురాకూడదు అన్నారు. మరి లోపల ఫుడ్ రాకపోతే మరి హాస్టల్ 900 ఇచ్చుకుని అంటే పెద్ద లాస్ అని. సో మేము వేరే హాస్టల్స్ అయితే చూస్తున్నాను. హాస్టల్కి వెళ్ళి హాస్టల్ ప్రాంతం అంతా చూపించి స్టేట్ ఉన్నారులో. సో మున్నార్ బస్ స్టాండ్ దగ్గర నుండి ఆటో వాడికి అడిగితే ఆటో వాడు 600-700 అంటున్నాడండి. మేము వెళ్ళి హాస్టల్కి నేను ఈ టీమ్ అలా కాదని చెప్పి బస్సు ఎక్కిసాం. 20 రూపాయలకి అయితే దించేసి ఇద్దరికి 40 రూపాయలు అయింది. సీతారామపురం అని ఒక హాస్టల్లో దగ్గరలో ఒక హాస్టల్ అయితే బుక్ చేసుకున్నాం. సో సుమారు 2 కిలోమీటర్లు ట్రెక్ చేయాలి. మళ్ళీ చూడండి చూపిస్తాను. టీమ్ అదిగోండి మనోడైతే చక్కగా నడిచేస్తున్నాడు. కానీ ఇదిగోండి మేము ఆ లైన్లోకి వెళ్ళాలండి. మళ్ళీ సుమారు 2 కిలోమీటర్లు వెళ్తే మా హాస్టల్ వస్తుంది. అక్కడికి వెళ్ళాక మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా? ఓకే, లెట్స్ గో. చూడండి హాస్టల్కి వెళ్ళే దారిలో ఉన్నాను. ఇదంతా రూట్ అంతా ఒక నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ అడ్వెంచర్. ఇది చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. కాకపోతే జొమాటో స్విగ్గీలే పని చేయవు ఇక్కడ. సో మేమైతే వెళ్తున్నాం. సో ఇంకా చూపిస్తాను మీకు ఇంకా హాస్టల్ ఎలా ఉంటుందో ఏంటో. కానీ లొకేషన్స్ అన్నీ ఒక నెక్స్ట్ నేను కూర్గ్ వెళ్ళాను, చిక్మగళూరు వెళ్ళాను. ఇది మేర్లీ 3rd లెవెల్. ఇది చాలా బ్యూటిఫుల్ అండి. సో నేను సాయంత్రం అయితే వాయనాడు వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు నేను ఉన్న షేర్ హాస్టల్ అయితే మీకు చూపించి దాని తర్వాత టైం అయితే ముగిస్తాను. సో ఇదిగోండి టోబిన్ బ్రో మనకి కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తారు. మొత్తం మున్నార్ మ్యాప్ అంతా అతనికి తెలుసు. విష్ణు బ్రో కూడా చూపించాను కదా నేను. ఇదంతా మనకి షేర్ హాస్టల్. మిచ్చల్ మీకు చూపించాను కదా, న్యూజిలాండ్. కిరణ్ బ్రో హైదరాబాద్, మన అబ్బాయి అని ప్రతాప్. సో ఇదంతా షేర్ హాస్టల్ అండి. చాలా బాగుంటుంది. మనకి ఎంతకు వస్తుంది అంటే 450కి మీరు booking.comలో కాకుండా డైరెక్ట్గా ఈ హాస్టల్కి వచ్చేవచ్చు. మీకు రిఫ్రిజిరేటర్ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి రిఫ్రిజిరేటరు, చక్కగా కిచెన్ కూడా వాడుకోవచ్చు. అంటే మన ట్రావెలర్స్కి మనం ట్రావెల్ చేసి అలసిపోతాం కాబట్టి రిలాక్సేషన్స్కి ఒక ప్లేస్ అనేది ఉండాలి. కానీ ఈ ప్లేస్ని చాలామంది ఎంచుకోరు, ఎందుకంటే అందరికీ రిచ్మెంట్నెస్ కావాలంటే అవ్వదు. కానీ ఇదైతే చాలా బాగుంటుంది అండి. ఎందుకంటే నా రూమ్ కూడా చూపిస్తానండి. లేదు కానీ ఇదిగోండి నా బెడ్లు అయితే చాలా డీసెంట్గా ఉన్నాయి. బట్ డెఫినెట్గా అందరికీ రికమెండ్ చేస్తున్నాను ట్రావెలర్స్ అందరికీ. ఎందుకంటే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ, చక్కగా 450 రూపాయలకి బెడ్ వస్తుంది. మనకు చక్కగా వాళ్ళు చపాతీలు అన్నీ చేసి పెడతారు. ఇదే బాత్రూమ్,
చాలా నీట్ అండ్ క్లీన్, అంతా ఎన్విరాన్మెంట్ అంతా బాగుంటుంది. సో తిరిగి అలసిపోయాక మనకి ఇలాంటి హాస్టల్స్ అయితే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. సోలో ట్రావెలర్స్ అందరికి చాలా డీసెంట్ అమౌంట్ అనేది చార్జ్ చేస్తున్నారు. మనకి ఫుడ్, బ్రేక్ఫాస్ట్ అని కూడా మన టోబిన్ విషయం అని చూసుకుంటారు. సో మనం ప్రశాంతంగా ఎవరు కూడా మన లేపర్ కూడా చాలా బ్యూటిఫుల్ హాస్టల్ ఇది. ఈసారి మున్నార్ వచ్చేటప్పుడు డెఫినెట్గా హాస్టల్ కాకుండా ఈ షేర్ హాస్టల్ అనేది రికమెండ్ చేస్తున్నాను అందరికీ. చక్కగా వచ్చి టైం స్పెండ్ చేసుకోవచ్చు, మీరు ఏకాంతంగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. చక్కని హిల్ వ్యూస్ కూడా ఉంటాయి. మరి చాలామంది అంటారు ఈ హాస్టల్కి వెళ్ళిపోతాయి, అక్కడికి వెళ్ళిపోతాయి, ఇక్కడికి వెళ్ళిపోతాయి అని చెప్పేసి. కానీ ఈ హాస్టల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, మన బడ్జెట్ ఫ్రెండ్లీ. డెఫినెట్లీ 100% రికమెండెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. థ్యాంక్ యూ.